జనగాం జిల్లా దేవరుప్పల మండలం గొల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ తీగల పరశురాములు గారు మనతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి ఘన విజయం సాధించినప్పటికీ కూడా ఇక్కడ ప్రతిపక్షం అన్నట్టే ఎట్లా ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలవుతున్నాయో వారు అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? లేదు, మీరు ప్రతిపక్షం నుంచి వచ్చినారు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి సార్? సార్, ఇప్పుడు మనకు ఇంతవరకైతే గ్రామాలు ఎక్కడ ఉన్న అభివృద్ధి విషయాలు అక్కడనే కుంటుపడ్డట్టుగానే ఉన్నాయి. మనం గెలిచి 2 సంవత్సరాలన్నర అయిన ప్రభుత్వం కూడా ఇప్పటికీ నిధుల విషయాలలో మాత్రం ఎక్కడేసిన గొంగడి అక్కడ లాగానే ఉన్నది. గ్రామ పంచాయతీలలో కూడా ఇంతవరకు కూడా స్పెషల్ పాలనలో ఉన్నటువంటి గ్రామ పనులు ఏది మనకు వీధి లైట్లు అయితేంది, లేదా పారిశుద్ధ్యం అయితేంది, వాటర్ విషయాలలో కానీ స్పెషల్ పరిపాలనలో జరగని ఇప్పటికీ సర్పంచులు గెలిచిన 4 నెలలు దాటి 5 నెలలు నడుస్తున్న సందర్భాలలో కూడా ఇలాంటి నిధులు కూడా మనకు పడ్డా కూడా తీసుకోవడానికి కూడా వెసులుబాటు లేవు. రాగానే మాత్రం సర్పంచులు అందరు ఏ పార్టీ అనుకుంటా సర్పంచులు గ్రామంలో ఎలాంటి మనకు పనులు పెండింగ్ ఉన్న పారిశుద్ధ్యం, వీధి లైట్లు, వాటర్లు వీటి మాత్రం ఇమీడియట్గా సర్పంచులు అన్ని గ్రామాలకు మాతో పాటుగా మా విలేజ్లో చేసినట్టుగా కూడా అన్ని గ్రామాలలో కూడా అట్లే చేసుకుంటూ వచ్చాము. దానికి బిల్స్లు ఏదన్నా ఏ ఇబ్బంది పడైనా ప్రజలకు అనుకూలంగా పనులు చేసి పెట్టినాము. ఇప్పుడు వాటికి మోటార్లు వాటిని కూడా మనం డబ్బులు తీసుకుందామంటే కూడా ఇప్పుడు కూడా మనకు వెసులుబాటు లేవు, ఓపెన్ అవుతలేదు. అలాంటివి కూడా సర్పంచ్లకు ఇబ్బందులు అవుతున్నాయి. మళ్ళీ ఇంకేమైనా పని చేద్దామన్నా కూడా చిన్న విలేజ్లలో బడ్జెట్ లేక కూడా ఈ సైడింగ్ కానీ అలాంటి అవకతవకలు ఉన్న పనులు చేయాలంటే కూడా బడ్జెట్ లేక కూడా ఇబ్బందులు అవుతున్నాయి. ఏమన్నా ఉన్నా కూడా సిబ్బందులకు ట్రాక్టర్ ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయి, పాత బిల్లులు అలాంటి ఇవ్వంగా ఏమైనా ఉంటే చిన్న చిన్న వర్కులే చేయడానికి కూడా సరిపోవట్లేదు. మనకు అధికార ప్రభుత్వం ఉండి కూడా ఎలాంటి నిధులు కూడా మంజూరు చేయడం లేదు, గ్రామాలను పట్టించుకుంటలేరు. ఎమ్మెల్యేలు ఉన్న కాడ కూడా ఎమ్మెల్యేలు గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళు కొంచెం కూడా ఆలోచన చేస్తే బాగుండు, ఆలోచన చేస్తలేరు. నిధులు కూడా విలేజ్లకు ఎలాంటి నిధులు ఇవ్వటం లేదు. వాళ్ళు నిధులు ఇచ్చేది ఉంటే ఈ టైంలో ఈ మండు టెండర్లో ఈ టైంలో మనం చెరువులకు దేవాదుల వసతున్న కాడ కూడా దేవాదుల కాలంలో చెరువులకు తేలేకపోతున్నారు. ఈ పెండింగ్ ఉన్నాయి అంటే కూడా మనకు అభివృద్ధి చేయడానికి బడ్జెట్ లేదు. బడ్జెట్ తేవడానికి కూడా ఎమ్మెల్యే గారు కొంచెం దాన్ని శ్రద్ధ పెట్టి ఇక్కడ ఉన్న కార్యకర్తలు తిరిగి అడిగినందుకు కూడా వాళ్ళు కొంచెం ముందుకు వచ్చిస్తే చెరువులో కూడా నీళ్లు సస్యశ్యామలంగా తీసుకొచ్చుకునేది ఉండే. మా గొల్లపల్లికి మాత్రం దేవాదుల కాలువ ఇక్కడనే రైస్ మిల్లు అనంత రైస్ మిల్లు పక్క వరకే 1/2 కిలోమీటర్ దూరం వరకు వచ్చి ఈ చెరువు ఆ కాలువ ఆగిపోయిన దానికి 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఆ కాలువ ఆయనతో తీసుకొని వచ్చేసి ఈ చెరువులో దించితే సస్యశ్యామలంగా చెరువు నింపుకుంటూ అయిపోయేది ఉండే. ఊరు పక్కనే కొని ఎడారిలాగానే ఉంటుంది చెరువు. ఏటి కాలువ మాకు ఉన్నది, కానీ ఆ ఏటి కాలువకు రైతులు ఆనాటి నుంచి గత 18 ఏళ్ళ నుంచి కూడా రైతులు ఉన్న కాలువను అటు ఇటు కూడిపి ట్రాక్టర్లు జనాలు రైతులు అవతలకి నడపడానికి సేద్యం చేసుకున్నారు. దాన్ని పట్టించుకునే మానవుడే లేడు. ప్రతిసారి వర్షాకాలంలో వాగిపోతుంది, కానీ ఈ కాలువ ఉంది కానీ దాన్ని రైతులు పడాగా ఉన్నది, దీనికి మరమ్మతే లేదు, దీన్ని వాడుతన లేరు అనే దాని కింద కూడుకొని మళ్ళీ సాగు చేసుకుంటున్నారు. ఇమీడియట్గా మాకు దానికి రైతులకు ఆ ఏటి కాలువ మీద కొంచెం స్లాబ్ మోరీలు వేస్తే రైతులు పోవడానికి వీలుంటుంది. ఆ ఏటి కాలువని చేసుకుందామంటే కూడా బడ్జెట్ లేకుండా ఉన్న స్థితిలో ఉన్నది. ప్రభుత్వం దాని మీద కొంచెం నిఘా పెట్టి ఈ గ్రామాలకు ఈ ప్రజలకు చోర్సు అదిగా అని కనుక మేము మురబెట్టుకున్న దాని మీద వాళ్ళు కొంచెం శ్రద్ధ పెడితే సస్యశ్యామలంగా గ్రామ చెరువు నీళ్ళు నిండుతుంది. ప్రజలకు మంచి అందుబాటులో పంట పండించుకునే అటువంటి ఉత్సాహం రైతులకు కలిగేది. మాకున్న రైతులకు మెయిన్ అవసరాలంటే ఏటి కాలువ, ఈ దేవాదుల కాలువ ఇక్కడి వరకు వచ్చి కూడా ఆగింది. మళ్ళీ ఇంకా కొన్ని విషయాలలో కూడా విలేజ్లలో డీలర్షిప్ అనేది కూడా డీలర్షిప్ లేక కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ డీలర్షిప్ పర్మనెంట్గా ఇక్కడనే ఈ గొల్లపల్లి విలేజ్ వాళ్ళకే మీరు పర్మనెంట్గా ఇవ్వండి. మీరు ఎక్కడనో ఇన్ఛార్జీలను ఇచ్చారు, ఇన్ఛార్జీలు ఇస్తే కడవెండి నుంచి వస్తుండు. ఆయన ఆ రైస్ వచ్చినప్పుడు ఆ కడవెండిలో మొత్తం ఇచ్చుకున్నాకనే ఇక్కడికి వస్తాడు. అది టైం వస్తాడు. అప్పుడు ప్రజలు లేబర్ అంతా పనులకు పోయిన టైం వస్తారు, ఇక్కడ తీసుకోలేకపోతారు. అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. నేను మొన్ననే ప్రజావాణి కలెక్టర్ కాడికి పోయాను. పోయి దేవాదుల దానికోసము ఈ మన రైస్ ఇదే డీలర్షిప్ కోసము ఈ రెండింటి కోసము ప్రజావాణిలో కలెక్టర్ గారికి కూడా మొన్ననే ఇచ్చాను.
ఈ ఏటి కాలువ కూడా అంటే ఈ 2 సంవత్సరాలు అయితే కానీ ఏటి కాలువ చూద్దాం అనేది అనుకున్నాము. మన ఊళ్ళో మెయిన్ ఏటి కాలువ అది, ఈ దేవాలయ కాలువ అది పట్టించుకుంటలేరు ఎవరు. మేము గెలిచినాక దాని మీద ఫోకస్ పెట్టినాము. ప్రజలకు మెయిన్ కావాల్సిన వసతుల్లో వాళ్ళు ఏం అడుగుతలేరు. నువ్వు ఉచితార్థంగా మనకు ఏది ఫ్రీ అనేటువంటి నువ్వు ఏవి ఇవ్వకు, కానీ మాకు జనాలకు బతుకు తెరువునిచ్చేటువంటి సోర్సులు ఈ 2 కలిపి అనేది ప్రజలందరూ అడుగుతున్నారు. ఇక మనకు ఈ గ్యారంటీలల్లా 6 గ్యారంటీలల్లా అనే దాన్ని అటు చూస్తే మాత్రం ఈ ఒడ్లు కొనుగోలల్లా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ నెల దాటిపోయింది, దాన్ని ఒడ్ల రవాణా కాంట అయినాయి, అన్లోడ్ అవుతలేవు, కాంట పెట్టుకోవడానికి బండ్లు వస్తలేవు. ఈ విధంగా పెద్ద పెద్ద విలేజ్లలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఈ రైతులకు ఇంకా ఎవరి దగ్గర పోయి మొరబెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం ఇంకా చూసుకుంటూ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంది అనేది రైతులు ఈ రోజులలో మాత్రం రైతులకు అటువంటి కష్టాలు ఎదురైనాయి. కానీ తక్షణమే గవర్నమెంటు ఈ రైతులకు ఒక గింజ లేకుండా కొనుగోలు చేసి రైతుకు అండదండాలుగా ఉండి త్వరగా వాళ్ళకు ఒడ్లు అన్లోడ్ కావాలి, కాంటాలు కావాలి, అన్లోడ్ కావాలి. ఎంత తొందరగా చేసుకుంటే రైతాంగానికి అంత మేలు చేసినట్టు అవుతుంది అనేది ప్రజల పక్షాన అందరూ అదే కోరుకుంటున్నారు. సరే, మా విలేజ్లు అంటే మాకు కొంచెం ఈ రైస్ మిల్లు దగ్గర ఉండడం వల్ల మా చిన్న విలేజ్ కావడం నిన్నటి వరకు ఈ రోజు వరకు కాంటా క్లోజ్ అయింది. మిగతా గ్రామాలు, మా ఒక్క గ్రామం అయితే కాదు, మిగతా గ్రామాలలో రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ తక్షణమే ఈ రైతులకు ఇబ్బంది తొలగించాలి. దీన్ని బట్టి చూస్తే ఈ గ్రామాల అభివృద్ధి కావాలంటే కూడా ఇంకా వీళ్ళు కొంచెం కోతుల బాధ మాత్రం విలేజ్లలో విపరీతంగా ఉన్నది. అది పంట పైర్లను మొత్తం తిని ఆగం చేసుకుంటూ రాగా ఊళ్ళల్లో పడుతున్నాయి. ఊళ్ళలో పడి పొద్దుగానే పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, అమలకలు వాళ్ళు చెంబు తీసుకొని పాలు కొనుక్కొని టీకి పాలు తెచ్చుకుందాం చెంబు కొట్టుకుని పోతుంటే అవి గోడల నుంచి దునికి ఆ పాల చెంబును గుంజేసి మనసులను అడ్డం పడేస్తున్నాయి. అటువంటి స్థితికి కోతులు మనసులను చూసి ఎమ్మడిస్తున్నాయి. కోతుల భయం బాగున్నది, ఇళ్ళలోనే తిరుగుతున్నాయి. చాలామందిని కూడా కరిచినాయి. గోడల మీద ఉండి వస్తా అంటే మనసుల మీద దునుకుతున్నాయి, మనసును తరిమి గెదుగుతున్నాయి. ఆడవాళ్ళని చూసి కోతుల బాధ బాగున్నది. ఆ ఇండ్లల్లో రైతులు తట్టుకోలేకపోతున్నారు, తలుపులు వేసుకుని ఉంటున్నారు. పిల్లలకు ఏమో కుక్కల భయం ఉంది. వీధి కుక్కలు బాగా పెరిగిపోయినాయి. వీధి కుక్కలతోని ఇంతకుముందు కొత్త వాళ్ళు వస్తున్నావు, దొంగలు వస్తున్నావు, కోతి వస్తున్నావు, ఆ వీధి కుక్కలు అప్పుడు వాళ్ళను చూసి మురిగేది, కోతులు వస్తే తరిమేది. ఇప్పుడు ఆ కోతులతోనే కుక్కలు ఆడుకుంటున్నాయి. కోతులున్న ఫలితం ఏం లేదు. పిల్లలను కరుస్తున్నాయి. విలేజ్లో ఏమన్నా మేక పిల్లలు కానీ అలాంటి చాదుకునేటి నాటుకోళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా ఎత్తుకుపోతున్నాయి. కుక్కలు విపరీతంగా విలేజ్లో అయిపోయినాయి. ఈ గవర్నమెంట్ తక్షణమే కోతులను మాత్రం పట్టించాలి. విలేజ్లలో కోతులు లేకుండా చేస్తే పంట పైరుతో పాటు జనాలను కూడా పీక తింటాయని తయారైనాయి కోతులు. వాటి వల్ల జనాలకు ప్రమాదం ఉంది. ఈ కుక్కలను కూడా వాటిని తొలగించాలి గవర్నమెంట్. ఏదో దానికి ఒక శ్రద్ధ పెట్టి కోతులను వీటిని లేకుండా తొలగిస్తే జనాలకు పెద్ద అపాయం తప్పుతుంది అనేది ఈ సందర్భంగా కూడా మీడియా దృష్టిలో నేను తెలియజేస్తున్నాను. సార్, ఈ ఉపాధి హామీ కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. వాళ్ళ ఫింగర్స్ కానీ ఐస్ కానీ పడట్లేదు అంటున్నారు. ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందో అంటారు సార్? సార్, ఇది అంతకుముందు లేకుండే, మరి ఈసారి మాత్రమే ఈ సంవత్సరం ఫింగరు రావాలి, కన్ను రావాలి, లేకపోతే మీకు డబ్బులు పడాయి, మీరు చేసిన డబ్బులు పడాయి అనేది వాళ్ళు టెక్నికల్ వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది సార్. అయితే మరి ఎట్లా, మరి మేమేం పని చేయలేం కదా, మాకున్న పని వ్యవసాయం లేదు కదా, ఇదే చేసుకుంటే బతుకుతాం, మాకు ఖర్చులకు ఎట్లా అని వాళ్ళు అడగడం జరిగింది. అడిగితే దాన్ని ఆలోచన చేసి మొన్ననే 3 రోజుల కిందనే ఎంపీడీఓ మేడం, టెక్నికల్ వాళ్ళందరూ వచ్చేసారు. గ్రామ పంచాయతీ గారికి వచ్చి మాట్లాడారు. మీరు ఎమ్మటే విలేజ్లో డప్పు సాటింపు చేసి కళ్ళు రాని వాళ్ళని కూడా అందరు రండి, మేము దానికి ఒక మ్యాప్ ఒకటి గుర్తించాము, మీకు కూడా డబ్బులు వస్తట్టు చేసినాము. ఉపాధి పనికి మీరు ఎందరైతే జాబ్ కార్డ్స్ ఉన్నదో అందరు రండి, మీకు వసతులు మేము కల్పిస్తాము, డబ్బులు ఇప్పటి నుంచి పడతాయి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు చెప్పి ఒక 3 రోజులు 4 రోజులు అయింది. రోజుకు ఒక 5 మంది ఉపాధి పనికి పోవడానికి పెరుగుతున్నారు, రోజుకు పెరుగుతున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అయినా మేము అక్కడ ఈ నెట్ ఒక గుడిసెలాగా వాళ్ళకు ఎలాంటి వాటర్ పెడితే వేడి కాకుండా కొంచెం శాతగాని వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఎండ దెబ్బ తగిన వాళ్ళు వాటికి గుడిసె కూడా వేసినాము, వాళ్ళకి ఏర్పాట్లు చేసినాము. వాళ్ళకి కావాల్సినటువంటి ఈ ఓఆర్ఎస్ గ్లూకోజ్ ప్యాకెట్స్ కూడా అందిస్తున్నాము. ఇలాంటి సౌకర్యాలు మేడం గారు మొన్న వచ్చి చెప్పిపోయినారు. అతి త్వరలో మేము ఆ పనులు చేసి పెట్టినాము. ఈరోజు నేను అక్కడికే పోయి వాళ్ళకి వెసులుబాటు అయ్యేటువంటి నీడని కల్పించి వచ్చాం సార్. ఓకే సార్, ఇక్కడ
ప్రభుత్వ పాఠశాలలో చదవకుండా మొత్తం ప్రైవేటు విద్య పోతున్నారని తెలుసు సార్. దాన్ని మరి ప్రభుత్వ పాఠశాల చదివే విధంగా మీరు కృషి ఏ విధంగా ఉండబోతుంటే రానున్న జూన్లో? సార్ మేము తప్పకుండా ఇప్పుడు ప్రైవేటు విద్య కూడా మంచిగా అందిస్తున్నారు. అది మాత్రం పర్వాలేదు, బాగున్నది. ప్రైవేట్ కన్నా మన గవర్నమెంట్ దాంట్లోనే బాగా అందిస్తున్నారు. కాబట్టి చాలా వరకు కూడా ఈ డబ్బులు వృధా చేసుకొని మనం ప్రైవేట్ దాంట్లో పంపించడము, మనం అప్పులు తెచ్చుకొని పిల్లలను ప్రైవేట్ పంపించుకోవడం, ఇదంతా మనం ఆనవాయితీగా ఎవరో పంపిస్తున్నారనే దాన్ని బట్టి మనం అవుతున్నాం. కానీ మనం గవర్నమెంట్ స్కూల్నే చదివించుకుందాము. గవర్నమెంట్ స్కూల్లో విద్య ఇప్పుడైతే మంచిగా మెరుగవుతున్నది. గవర్నమెంట్ స్కూల్లోనే చదివించుకోవాలనేటువంటి ఆలోచన మన గ్రామ ప్రజలకు అందరికీ మోటివేషన్ మొన్న చేశాం సార్. ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటేనే బాగుంటుంది అనేది ఒక మీటింగ్ కూడా మొన్న పెట్టినాము. మళ్ళీ కూడా ఇంటింటికి తిరిగి మన ఊరు పిల్లల్ని మన గవర్నమెంట్ స్కూల్నే రక్షించుకుందాము, మన స్కూల్లోనే వాళ్ళకి మంచి బోధన చేయించేటట్టు మనం తీర్చిదిద్దుకుందాం అనేది మేము చెప్పడానికి కూడా నా వంతు కృషి కూడా చేస్తానని నిర్ణయం తీసుకున్నాను సార్. సార్, ఈ గ్రామంలో, ఈ గొల్లపల్లి గ్రామంలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ ఇంకా డెవలప్ కాలేదు అంటున్నారు. ఎక్కడ లోపం జరుగుతుందంటారు సార్? ఉన్నది సార్. ఇక్కడ సీసీ రోడ్డు దయకర ఉన్నప్పుడు మాకు ఎక్కడ సీసీ రోడ్డు అవసరం ఉందో సీసీ రోడ్డు మొత్తము వెసులుబాటు అయినాయి సార్. అన్ని బజార్లో సీసీ రోడ్లు ఉన్నాయి. ఎన్నన్నా చిన్న చిన్నవి అవి గల్లీలే. మెయిన్ బజార్లు మొత్తం సీసీ రోడ్డు దయకర హయాంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేసాం సార్. మేము అడిగిన ఏ కార్యకర్త అడిగినా పార్టీ పేజ్ లేకుండా ఇచ్చండి, అవి చేశాడు. ఇక డ్రైనేజ్ కూడా అన్నీ అయినాయి సార్. దాదాపుగా ఎక్కడనో మళ్ళీ అంతకుముందు ఒక 20-30 ఏళ్ళ కింద కట్టినవి అవి కొంచెం శిథిలావస్థలకు వచ్చేసి వాటిని మళ్ళీ కొత్త నిర్మాణం చేసుకునేదే ఉంది తప్ప దాదాపుగా అన్నీ అయినాయి సార్. ఏ ఊర్లో లేకున్నా మా ఊర్లో డ్రైనేజ్ మీరు చూసిండ్రు చాలా వరకు ఉన్నాయి సార్. మురులు సార్, ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మంత్రి, చాలా సీనియర్ నాయకుడు. అట్లాంటి వ్యక్తి ఇక్కడ 10 సంవత్సరాలు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు? అసలు ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి సార్? సారు చేసుకొచ్చిన అభివృద్ధి అయితే ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఏం చేద్దామని ప్రజలు అడిగితే ప్రజలు చెప్పిన దాన్నే అభివృద్ధి ఆయనే నిర్ణయం తీసుకుని, ప్రజలు చెప్పిన దాన్నే నిర్ణయం తీసుకుని చేసుకుంటూ వచ్చాడు. సీసీ రోడ్లు కానీ ప్రతిదీ కూడా నీకు కరెంటు పోల్ల కంచి మొదలు పెడితే ప్రతి డిపార్ట్మెంటల్లో కూడా అందరినీ ఆలోచించే అన్ని విషయాలుగా చేసుకొచ్చాడు. మళ్ళీ వీళ్ళకు లేడీస్ వాళ్ళకు కుట్టు మిషన్లు కూడా ఇచ్చాడు సార్. అందరికి కుట్టు మిషన్ పని నేర్పుకుంటూ భోజనం పెట్టించుకుంటూ అందరికి కూడా మిషన్లు ఇవ్వడం కూడా జరిగింది. దాంతోపాటు పురాతన దేవాలయాలను కూడా చాలా మెరుగు చేసిండు. ప్రజలకు వెసులుబాటు, దేవాలయానికి పోతే గుట్ట ఎక్కే కాడ, దేవాలయం కాడ వాటర్ చోర్స్ కానీ ప్రతిదీ కూడా వెసులుబాటు ఉండేటట్టు పాత పురాణాల దేవాలయం కూడా మంచిగా తీర్చిదిద్ది ఒక జాతరలాగా తీసుకొచ్చిన వాస్తవం. ఇది మన ఒలిమిడి గుట్ట అయినా ఆనకొండ గుట్ట అయినా పాలకుర్తి కాడ కూడా ఇంకా డెవలప్ చేస్తా అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు సార్. కానీ అది కొద్దిగా ఆగిపోయింది. లేడీస్కు కొంచెం కోలలు కానీ అలాంటి ఆట విషయాలలో కూడా ఉత్సాహాన్ని తీసుకురావడము, అభివృద్ధి విషయాలలో స్కూళ్ళ దేంట్లోనైనా మంచిగా చేశాను సార్ దయాకర్ రావు. కాకుంటే అది లోపం ఏంటంటే సారు చాలాసార్లు గెలిచిండు కదా, కొత్త పార్టీ కొత్త క్యాండిడేట్ ఒకసారి గెలిపిస్తే ఎలా ఉంటుంది అన్నది ప్రజానాడి అది ఎందుకో ఆలోచన చేసుకొని ఇప్పుడు బాధపడుతున్నారు సార్. సార్, ఈ గ్రామ భద్రత కోరకై సీసీ కెమెరాల ఏర్పాట్లు ఏమన్నా చేస్తున్నారా సార్? అది చేయాలనుకుంటున్నాం సార్. గ్రామ భద్రతకు ఏ విషయకైనా ఎవరు వచ్చిపోయినా దేనికైనా దానికి ఒక మన డాటా లాగా ఉండాలి. గ్రామ అభివృద్ధికి సీసీ కెమెరాలు కొన్ని 4 కావాలనేది నిర్ణయం తీసుకున్నాం సార్. దాన్ని ఎట్లా చేద్దామనేది ఒక ఆలోచనకు వచ్చినాము. దాతలు మా విలేజ్ నుంచి ఒక దాతను అడిగినాము, ఆలోచన చేస్తామని అన్నారు. ఇంకొకరిని 2 చేసినా లేకపోతే గ్రామ పంచాయతీ నుంచి మేము కొన్ని అట్లా చేసినా అది చేసుకొని డెవలప్ చేసుకోవాలనేది. గ్రామం సీసీ కెమెరాలు పెట్టుకుంటే గ్రామం ఇంకా కొంచెం డెవలప్ అయ్యే మెరుగు సూచన ఉంది కాబట్టి చేయాలని ఆలోచన మాకు వచ్చింది సార్, చేసుకుందామని. సార్, ఇక్కడ లైబ్రరీ వ్యవస్థ కావాలి అని కొంతమంది నిరుద్యోగ యువత అంటున్నారు సార్. దానికోసం మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందంటారు? ఇంకా చేసుకుంటే బాగుంటుంది సార్. ఇంకా ప్రణాళిక అంటే మనం వచ్చేసి ఇప్పుడు 4 నెలలు అయింది కదా సార్. మొత్తం అయితే ఇప్పుడు ఫస్ట్ మేము రాగానే చెరువుల నీళ్ళ మీదనే బాగా ఫోకస్ పెట్టినాం సార్. మనకు చాలా నీళ్ళ నుంచి కూడా చెరువు ఎడారిగా మారుతుంది. రైతాంగానికి ఇది ఒక్కటే మాకు గుండెకాయ లాంటిది కాబట్టి ఏ అధికారి రాగానే ఫస్ట్ మాకు చెరువు గురించే మా రైతులంతా గ్రామ ప్రజలంతా అంటున్నారు. లైబ్రరీ కూడా మాకు గ్రామ పంచాయతీలో దానికి స్పెషల్ రూమ్ కూడా ఉన్నది.
దాని గురించి కూడా ఆలోచన సార్ చేసుకుంటారు. మీరు చెరువు అంటున్నారు, పక్క నియోజకవర్గం గుండాలు అవన్నీ కూడా బీర్లైలే గారు నీళ్ళైలేగా పేరు తెచ్చి మొత్తం ఎన్నో నీళ్ళు చెరువులు ఇప్పుడు కూడా నింపుతున్నారు. మరి ఇక్కడ ఎందుకు నీళ్ళు రాలేకపోతున్నాయి? అదే సార్, ప్రభుత్వం అనేది నిర్లక్ష్యమే సార్. అది ప్రభుత్వం తలుసుకుంటే మన సీతారాంపురం వరకు కూడా ఇక్కడ 3 కిలోమీటర్ల దూరం వరకు కూడా పుష్కలంగా పారుతున్నారు సార్, ఫుల్ ఉన్నాయి. పారుతున్నది. మాకు అక్కడ వాటిని చూస్తేనే మాకు కలకల అనిపిస్తుంది. మా చెర్ల కొద్దిగా వస్తే బాగుండేది కదా అని. ఇప్పుడు గొర్రెకి ఎక్కర్లేవు సార్ నీళ్ళు. అవును. ఈ ఊరు పేరు మీద నీళ్ళే లేవు పక్షులకు కానీ. ఇప్పుడు మాకు ఓ ట్యాంక్ నిండినప్పుడు కొంచెం వాటర్ బోర్ ద్వారా నుంచే కొద్దిగా చెర్లకు వదులుతాం. ఇది పక్షులకు కానీ ఏమన్నా పశువులకు కానీ కొద్దిగా వదులుతున్నాం. అందుకనే మాకు చెరువు మీదనే నీరు ఆ దేవతల కాలు ఒకటి వచ్చి అందులోకి వస్తే సస్యశ్యామలం అవుతుంది గ్రామం అనేది ప్రజల కోరిక మొత్తం అదే ఉన్నా సార్. వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నాను. మేము గెలవంగానే కూడా వాళ్ళు అదే మమ్మల్ని అడగడం జరిగింది. మన ప్రజావరణలకు కూడా ఫస్ట్ సార్ని కూడా మేము కలెక్టర్ గారిని అదే కోరినాము. సార్ ఇక్కడ నూతనంగా గెలిచిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? ఈ ఊరికి ఎప్పుడన్నా రావడం జరిగిందంటారు? ఎమ్మెల్యే గారు ఊరికి ఒక్కసారి వచ్చింది సార్. మీకు వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ చేసిపోయింది గెలిచినాక. ఇంతవరకు ఏం రాలేదు సార్, ఒకసారి కూడా రాలేదు. ఇక ఎమ్మెల్యే గారు విలేజ్కి రాలేదు. మేడం గారు కూడా కొన్ని నిధులు పెడితే ఇంకా ఊరు డెవలప్ అయ్యేది ఉండే. ఈ చెరువు దాని గురించి కూడా వాళ్ళకి మా విలేజ్ వాళ్ళని కూడా మీరు మేడం దగ్గరికి పోయిరమ్మని కూడా చెప్పాము. మనకు అభివృద్ధి కావాలి అంటే కార్యకర్తలు కూడా పోలేదు. మేడం గారు కూడా కార్యకర్తలను పిలుచుకొని మీకు ఏం కావాలి వసతులు, మీకు ఏం వెసులుబాట్లు కావాలని కూడా వాళ్ళు అడిగిన దాఖలు లేదు సార్. మేడం గారు మీరు సర్పంచ్గా మీరు ఏమైనా కలవటం జరిగిందా ఎమ్మెల్యే గారిని కానీ మేడం గారు? మేము కలవడం అంటే ఇప్పుడు మాకు ఆ వెసులుబాటు కూడా మేడం ఇవ్వలేదు. మేము కూడా కలవలేదు సార్. కలవాలనుకుంటున్నాము, మా అభివృద్ధి కోసం అయితే కలవాలనుకుంటున్నాము. మరి స్పందన మేడం గారు ఏ విధానంగా ఇస్తుందో కానీ నా వంతు ప్రయత్నంగానైతే అభివృద్ధి విషయాలలో కలవాలనుకుంటున్నాను సార్. ఈ చెరువుది ఒకటి, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి సార్. ఆ పనులు చేస్తానంటుందా లేదా? ఎందుకంటే మన కాన్స్టిట్యూన్సీ గెలిచింది కాబట్టి కొట్లాడి వర్కులు తెచ్చుకునే హక్కు కూడా ఉంది కాబట్టి ఈ కొన్ని పెండింగ్లు ఉన్న పనుల కోసం కలిసి చేయించాలని మేడం తప్పకుండా మాకు అభివృద్ధి చేయాలనేది అడగాలి, మాట్లాడాలనేది ఉన్నది సార్. సరే, ఈ గొల్లపల్లి ప్రజలు మొత్తం కూడా తీగల పరశురాం పైన 5 ఏళ్ళు ఒక బాధ్యత పెట్టారు సార్. బాధ్యత మీరు ఏ విధంగా నెరవేరుస్తున్నారు? ఈ అభివృద్ధి కోసం ఒక ప్రతిపక్షంగా ఉండి మీరు వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు? మీరు గెలిపించిన ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు నేను ప్రజలకు న్యాయం చేయడానికే మా గ్రామానికి ఈ వస్తువులను వెసులుబాటు కల్పించండి, మా ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను తీర్చాలా మీరు అనే దాని మీదనే ఎమ్మెల్యే గారితో కూడా కొట్లాడి తెప్పించి వర్కులు చేయించి వాళ్ళకి కావాల్సిన వెసులుబాటు పనులను చేయడానికే నేను సిద్ధంగా ఉన్నా సార్. నా వంతుగా మనకు గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి నిధులను ఏ నిధులున్నా ఒక్క రూపాయి కూడా దాన్ని ఆపకుండా వర్క్ చేసి ఇంపార్టెంట్ వర్కులు మనకు ఒక 30,000 పని ఉంటే ఇప్పుడు మాకు ఎట్లా సార్ 30,000 పని ఉంటే ఒక 5,000 రూపాయలు కూడా వస్తలేవు. ఎమర్జెన్సీ పనులు ఏది ఉంటే దానికి వాడుకుంటున్నాం. అలాంటి పనులు అయితే ఇమ్మీడియట్ ఏ పని అయితే అర్జెంటో అనుకున్న పనులు మాత్రం మాకు అభివృద్ధి వాళ్ళు ఇవ్వకపోయినా కొంత నా శాశక్తులతో కూడా పెట్టుకుంటూ నడిపిస్తున్నాం సార్. సార్ కొన్ని అంటే పొలాలలోకి వెళ్ళి రైతుల డొంకలు కొన్ని పెండింగ్ ఉన్నాయి అంటున్నారు సార్, మీ దృష్టిగా వచ్చింది? అయితే ఒక బాటా ఉన్నా సార్. ఇక్కడ నుంచి మన డబుల్ బెడ్రూమ్ నుంచి అనంత రైస్ మిల్ వరకు మెయిన్ రోడ్ ఎక్కడానికి ఒకటి ఆనాటి నుంచి నక్షల ఉన్నా సార్. దాన్ని కొనసాగించుకుంటే మనకి ఇట్లా రైతులకు కానీ దేనికైనా కాలేజీ వైపులకు కానీ వెసులుబాటు ఉంటుంది. దాన్ని తీసుకొద్దాము అనేది పోయినసారి కూడా సర్పంచ్ నర్సయ్య ఉన్న సందర్భంలో కూడా సుభాష్ ఉన్న సందర్భంలో కూడా మేము మాట్లాడినాము, అడిగినాము. అడిగితే ఆయన చేపిస్తానండి. కొందరు రైతులతో మాట్లాడినా కూడా వెసులుబాటు కాలేదు. కొందరు రైతులు వినలేదు, మేము నా దాంట్లోకి ఇయ్యను 5.5 కానీ ఏదన్నా నక్షపరంగా తీసి చేయవలసిందే సార్ అది. ఎందుకంటే దానిలో ఆ రైతులు ఎవరు కూడా గ్రామానికి సంబంధించింది కాబట్టి నక్షలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఎవరు వాడుకోవద్దు, దాన్ని గ్రామానికి వదలాలి, దాన్ని బాటగా వినియోగించుకుంటేనే ప్రజలకు వినియోగం అవుతుందని నా అభిప్రాయం సార్. సార్, ఈ పరశురాముల అభివృద్ధి కోసం పార్టీ మారే ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటారు? లేవు సార్. అది మేము ఉద్యమం నుంచి వచ్చినాం కాబట్టి అభివృద్ధి కోసం అవసరమైతే వీలైతే మేము ఎంతవరకైనా తల తాకట్టు పెట్టైనా అభివృద్ధి కోసం మా వీలైనంత వరకు చేస్తాము. కానీ పార్టీ మారేదైతే ఉండదు సార్. మా ఉద్యమ రక్తంలో అయితే ఉండదు. పార్టీ మారవలసిన అవసరాలు లేవు సార్. కొట్లాడతాం ఉన్నంత వరకు ఇదే విధంగా కాపాడుకుంటూ వస్తాము. ఇక్కడ కొంతమంది అంటే యువత
కొద్దిగా మద్యం సేవించి బండ్లు ర్యాష్గా తోలటం జరుగుతుందన్నారు సార్. అవగాహన సదస్సులు ఏమన్నారు? అవగాహన సదస్సు మన గ్రామ పంచాయతీ కాడ పిఎస్ వాళ్ళు, ఎస్ఐ గారు, సిఐ గారు వీళ్ళు వచ్చారు సార్. అవగాహన సదస్సు పెట్టాము. డ్రింకింగ్ అని ప్రతి ఒక్కటి అవగాహన సదస్సు, స్కూల్ పిల్లలు, యూత్ను అందరిని పిలిపించి అవగాహన సదస్సు పెట్టినా సార్. దాంట్లో చాలామంది కూడా అవగాహన వచ్చేసింది. ఏంటంటే వాళ్ళు 16 ఏళ్ళ పిల్లలు కూడా అంత లోబడిన వాళ్ళు బైక్ తోలొద్దు అనే దాని మీద కూడా వాళ్ళకు హెల్మెట్లు ఎందుకు తోలొద్దు, ఐబీఏ ఉంది కాబట్టి ఐబీఏ మీరు టర్నింగ్ అయ్యేటప్పుడు ఏ విధంగా పోవాలి ఎట్లా అనేది. ఎందుకంటే తల్లిదండ్రులంతా పిల్లల మీదనే రేపు భవిష్యత్తు ఆశలు పెట్టుకుంటున్నారు కాబట్టి మీరు బండి పికప్ మీద, మోజు మీద, బండ్ల మీద నాకు కావాలి పక్కన దొరుకుతుంది అనే దాని మీద ఇండ్లు కూలిపోయే అవకాశాలు ఉంటాయి అని తల్లిదండ్రులకు వాళ్ళకు అవగాహన కల్పించారు. పిల్లలకు కూడా నేర్పి ఇలాంటివి చేశాం సార్. మేము గెలిచినాక పెద్ద ఎత్తున అది చేసినాం సార్. ఓకే సార్, ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ గ్రామ ప్రజలకు వాళ్ళు వెన్నంటుకొని నేను ఉన్నా సార్. వాళ్ళకి ఏ కష్టాలు రాకుండా వాళ్ళను ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు తెల్లారితే నేను వాళ్ళతోనే ఉంటున్నా, వాళ్ళ ముందే ఉంటున్నా, వాళ్ళతో నేను, నాతో వాళ్ళు. గ్రామం అయితే నిమ్మలంగా మా పరిపాలనతో మంచిగా అందరు చల్లగా ఉండాలి, ప్రజలు బాగుండాలి, పంట పైర్లు బాగుండాలి, మీ వెంట నేను ఉండాలి, మిమ్మల్ని ఏ కష్టాలు వచ్చినా చూసుకుంటాము, మీకు ఇబ్బంది కాకుండా కాపాడుకుంటామనే ఆలోచనలో ప్రజల్లో ఉన్నారు, నేనున్నాను సార్. సార్, పాలకవర్గం పనితీరు ఏ విధంగా ఉంది సార్? అంటే ఉప సర్పంచ్ సపోర్ట్ చేస్తుండే వార్డు మెంబర్లు అందరూ పనితీరు ఎట్లా ఉంది? పర్లేదు సార్. ఇప్పుడు వార్డు మెంబర్లు పాలకవర్గం అయినా, ఉప సర్పంచ్ అయినా, వార్డు మెంబర్లు అయినా అందరు కూడా, ఎందుకంటే మాకున్న దాన్ని బట్టి అందరిని ఆలోచన చేసుకునే పని చేసుకుంటున్నాం. ఏదైనా అందరం తీర్మానం చేయడం కానీ ఏది కానీ పాలకవర్గాల్లో చేసుకుంటున్నాం, వాళ్ళకి చెప్పే చేసుకుంటున్నాం. కాబట్టి అందరూ కుశల కలిసే పని చేసుకుంటున్నాం సార్. అంతా సహకరిస్తున్నారు. గ్రామం అంతా ఒక ఐక్యతంగానే ఉన్నాం సార్. అంతా కలిసిమెలిసి సహకరిస్తున్నారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాండి మీ తెలుగు టీవీ.